హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు మోహన్. నేను ఎస్ఎట్ మామ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, నిన్న పంచాయతీ లేఅవుట్స్ గురించి మాట్లాడుకున్నాం. చాలామంది మంచి రెస్పాండ్ అయ్యారు. అంటే ఎంతవరకు సేఫా కాదా అని ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం, అంటే పంచాయతీ లేఅవుట్స్ విషయంలో. అదేవిధంగా విఎంఆర్డీలో కూడా ఎటువంటి అయినా ప్రాబ్లమ్స్ ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉండొచ్చు కొన్ని లేఅవుట్స్లో. ఎందుకంటే కొంతమంది ఎప్పుడో జరిగిన సంఘటనల మాట ఇవి. కూడా లేఅవుట్ అని చెప్పేసి 20 ఎకరాలు లేఅవుట్ అని చెప్పేసి అంటారు. ఓ 10 ఎకరాలకో మేబీ ఎంతవరకు కుదిరితే అంత ఎల్పీ నెంబర్ తెస్తారు. ఆ తర్వాత నుంచి ఉండకపోవచ్చు. వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ అంటే ఇలాగ ఒక 50 ఎకరాలు వెళ్తుంది, 100 ఎకరాలు వెళ్తుంది అని మనతో మాట చెప్తారు. కానీ వాస్తవాలు అలా జరగవండి. వాళ్ళు 10 ఎకరాలు వెంచర్ అయితే 10 ఎకరాలకే విఎంఆర్డీ వస్తుంది. ఆ విఎంఆర్డీ అప్రూవల్స్ కూడా రావాలంటే ఆ సరౌండింగ్స్లో ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తాయా. ఉదాహరణకి పోలవరం ప్రాజెక్ట్ ఉంది, ఆ కాలువ అటువైపు నుంచి వచ్చింది అనుకోండి, అదొక్క లేఅవుట్ అంతా కూడా నాశనం అయిపోతుంది. ఎగ్జాంపుల్ అంతే. ఇంకొక ఏదైనా పెద్ద ఇండస్ట్రీ వచ్చిందనుకో, ఇలాంటివి వస్తున్నాయా లేవా అని బాగా చెక్ చేసిన తర్వాతే మీకు విఎంఆర్డీ అప్రూవల్ ఇస్తుందండి, మనం లేఅవుట్ వేయాలనుకున్న వాళ్ళకి. అలాంటి ప్రాపర్టీస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే 99% కూడా మీరు సేఫ్లో ఉంటారు. ఎందుకంటే అందులో గ్యారంటీడ్ రోడ్స్ ఉంటాయి. గ్యారంటీగా రోడ్స్ వేయాల్సిందే, అందులో డౌట్ ఏం లేదు. అది 35 అడుగుల 36 అడుగుల 40 అడుగుల 60 అడుగుల 80 అడుగుల అని చెప్పేసి కంపెనీ లేఅవుట్ సైజు బట్టి వాళ్ళు ఇచ్చే ఫీచర్స్ బట్టి ఆధారపడి ఉంటాయి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఖచ్చితంగా లోన్స్ వస్తాయి. 50% లోన్ రావచ్చు, 40% లోన్ రావచ్చు, కొన్నిటికి 80% లోన్ వస్తుంది. కొంతమంది గవర్నమెంట్ వాల్యూ మీద కొంతమంది లోన్ ఇస్తారు, కొంతమంది మార్కెట్ వాల్యూ మీద లోన్ ఇస్తారు. సో గవర్నమెంట్ వాల్యూ అంటే ఇప్పుడు ఉదాహరణ గజం 15,000 ఉందనుకోండి, మార్కెట్ వాల్యూ అది. అంటే ఒక కంపెనీ మీకు 15,000 చెప్తుంది. సో దానికంటూ ఒక గవర్నమెంట్ వాల్యూ ఉంటుంది. అంటే 6,000, 5,000, 2,000, 3,000, 10,000. ఆ యొక్క గవర్నమెంట్ వాల్యూ బట్టే మీకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో వీటి మీదే మీకు కొన్ని 99% బ్యాంకులు గవర్నమెంట్ వాల్యూ మీదే లోన్ ఇస్తాయి. అది విఎంఆర్డీలో ఉన్న అడ్వాంటేజ్, విఎంఆర్డీఏలో ఉన్న అడ్వాంటేజ్. నెక్స్ట్, ఖచ్చితంగా ఇందులో డ్రైనేజ్ సిస్టమ్స్ ఇవ్వాలి. అంటే కంపెనీ ఇచ్చే ఫీచర్స్ బట్టి ఆధారపడిన డ్రైనేజ్ సిస్టమ్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమా లేకపోతే ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ అని. నెక్స్ట్, ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తారు. కంపల్సరీ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి. అది కూడా కంపెనీ పెట్టే ఆ లేఅవుట్ యొక్క ఫీచర్స్ బట్టి, దాని రేట్ బట్టి ఆధారపడి ఉంటుంది. అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలా లేకపోతే నార్మల్ వైర్ సిస్టమ్ ఇవ్వాలనేది. అలాగే ఎవెన్యూ ప్లాంటేషను, పార్క్స్కి కొన్ని ప్లేస్లో డివైడ్ చేసి ఖచ్చితంగా ఉంటుందండి. పార్క్కి సమ్ పర్సంటేజ్ ప్లేస్ ఉంటుంది, రోడ్స్కి సమ్ పర్సంటేజ్ ప్లేస్ ఉంటుంది. ఈ అన్ని ఫీచర్స్తో మాత్రమే ఇవన్నీ ఉంటేనే విఎంఆర్డీ అప్రూవల్ ఇస్తుంది. ఆ అప్రూవల్ విత్ ఎల్పీ నెంబర్ ఏంటంటే, ఆ ఎల్పీ నెంబర్ చెక్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ అనేది. సో ఎప్పుడైనా సరే మీరు ప్రాపర్టీ కొనే ముందు ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. అలాగే ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఉంటాయి మాట. సో ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉందా లేదా అని చెక్ చేయండి. ప్లస్ అదే కంపెనీ, కొత్త కంపెనీలు కూడా కొత్త బిజినెస్లోకి వస్తే కొత్త ప్రాజెక్టులు తెస్తాయి. అలాగని చెప్పేసి వాటిని నమ్మద్దని కాదు, కానీ అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చూడండి. అంటే దానికంటే ముందు ఒక వెంచర్ వేయచ్చు, ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు, దాన్ని ఎలా డెవలప్ చేశారు, ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా చేశారా లేదా అనేది కూడా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేయండి. మీరు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదో ఒక వీడియో చేసేసి లేకపోతే అల్లాడేవో ఫ్యూచర్లు చెప్తున్నాడు ఇవన్నీ దృష్టిలో ఉండి తీసేయండి ఫస్ట్. ఇప్పుడు నేను చేసిన వీడియో కూడా జస్ట్ అవగాహన అంతే. మీరు ఏదైనా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా ఆ ప్రాజెక్టులు లీగల్గా వెరిఫై చేయించుకోండి. లీగల్గా వెరిఫై చేసుకుంటే డెఫినెట్గా మీకు మంచి నమ్మకమైన భరోసాతో కూడిన ప్రాపర్టీ దొరుకుతుంది. సో మీకు ఇలాంటి నమ్మకంతో భరోసాతో కూడుకున్న ప్రాపర్టీ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అవకాశం ఉన్నంత వరకు కూడా నేను చాలా మంచి ప్రాజెక్ట్స్ సజెస్ట్ చేస్తాను. నా పేరు మోహన్, నేను ఎస్ఎట్ మామ నుంచి మాట్లాడుతున్నాను. ఓకేనా? నా నెంబర్ 8333836764. దృష్టిలో పెట్టుకోండి. మీరు ఈరోజు పెట్టే పెట్టుబడి ఈరోజు మీకోసం కాకపోయినా రేపు ఉదయం మీ పిల్లలకి, అంటే ఒక 10-15 ఏళ్ళకి మీ పిల్లల భవిష్యత్తుకి బంగారు భరోసా అవుతుంది, ఆర్థిక భరోసా అవుతుంది.
మీరున్నా లేకపోయినా సరే వాళ్ళకి అదొక అండగా నిలబడుతుంది. అది భూమి యొక్క గొప్పతనం. మరి ఈ ప్రపంచంలో ఇంకంతకంటే ఏది ఇవ్వలేదు. అంత విలువైన సపోర్టు, భరోసా, ధైర్యం, ప్రేమ ఇలాంటివన్నీ కూడా ఆ భూమి మాత్రమే ఇవ్వగలదు. అలాంటి ఒక మంచి భూమిని మీరు సరైన పద్ధతిలో ఇన్వెస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.